అసెంబ్లీకి వస్తున్నాడు, ప్రజల కోసం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉంది. స్ట్రేచర్ గురించి మాట్లాడే స్థాయి ఎవరికి ఉంటుందంటే నియంతలకు ఉంటుంది. హిట్లర్ కూడా స్ట్రేచర్ గురించే మాట్లాడింది. మనుషులంతా సమానమే అనేది ప్రజాస్వామిక భావన. నేను చాలా గొప్ప, నా స్ట్రేచర్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరనుకోవడం అనేది అహంభావం. హిట్లర్ కూడా ఏం చేసిండు, గోబెల్ అంటోని అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక మంత్రినే పెట్టిండు. ఇవాళ కేసీఆర్ చేస్తున్నది కూడా అదే. ఇవాళ జగదీష్ రెడ్డి చేసిన పని అదే. ఆయన ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నాడు. 9 సంవత్సరాల అధికారంలో ఉండి ఎస్ఎల్బీసీ 8 కిలోమీటర్లు మీరు 300 కోట్లు తవ్వలేదు. మరి మీకు ఏడుపెట్లు వస్తున్నది? రైతులు ఏడిపించిండ్రు, లక్షల కోట్లు ఖర్చు చేసినామంటున్నారు. ఇలా తగునమ్మా వచ్చి అని ఇలా అసెంబ్లీకి వచ్చి స్పీకర్ గారి పట్ల వ్యవహరించిన తీరు, రాజ్యాంగ వ్యవస్థల పట్ల, సభా సాంప్రదాయాల పట్ల, సభాపతుల పట్ల కనీస గౌరవం లేని సన్నాసులను తయారు చేసిన పార్టీ అలా బీఆర్ఎస్ పార్టీ. మీరు అనుకుంటున్నారు తెలంగాణ ఉద్యమంలో మేము తెగించి కొట్లాడినాం, మాకు నోరుంది, మేము ఏమైనా చేయొచ్చు అంటే, ఇగో ఇక్కడ ఉన్నాం. మీరు పండుకున్న రోజు కొట్లాడిన వాళ్ళం మేము. రాములక్కైనా నేనైనా. నా పార్టీ తెగించి తెలంగాణనిచ్చి ఒక ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధికారాన్ని పోగొట్టుకున్నది. అయినా సరే తెలంగాణనిచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీ త్యాగాలు ఎక్కడున్నాయి? బీఆర్ఎస్ పార్టీ త్యాగాలు ఎక్కడున్నాయి? దేశం కొరకు త్యాగాలు ఇచ్చిన కుటుంబం కదా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తన ఆస్తులను సైతం ఇవాళ తాకట్టు పెట్టి ఈ స్వాతంత్రోద్యమానికి సహకరించింది మోతీలాల్ నెహ్రూ గారు. జైలుకు పోయిన జీవితం నెహ్రూ గారిది. చైనా వారి తర్వాత తన జీవితాన్నే ఇవాళ ఏ విధంగా కుమిలి ఏడ్చి చనిపోయిండో మీకు తెలుసు. నా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానియనని చెప్పిన ఇందిరాగాంధీ తెగో కింద మీరు ఎంతరా బాబు. శ్రీలంకకు శాంతి సేనలు ప్రపంచ శాంతి కొరకు పంపించిన రాజీవ్ గాంధీ ఈ దేశం కొరకు త్యాగం చేసిన కుటుంబం. 2 పిల్లల్ని, చిన్న పిల్లల్ని సంకన పెట్టుకొని దేశం కొరకు పోరాడిన సోనియా గాంధీ తెగువ కింద మీరెంత. అప్పటికి కూడా పార్టీని అధికారంలోకి తెచ్చి యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇస్తే దానికి ముఖ్యమంత్రులైన మీరు స్ట్రేచర్ గురించి మాట్లాడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? స్ట్రేచర్ గురించి మాట్లాడేటోడు స్ట్రేచర్కి పోతారు, స్ట్రేచర్ నుంచి ఆడికి పోతారు, మార్చురికి పోతారు. హిట్లర్కి అదే అయింది. స్ట్రేచర్ గురించి మాట్లాడి హిట్లర్ ఏమైంది తెలుసా? చివరికి తనను తాను కాల్చుకొని చచ్చిండు కేసీఆర్. గుర్తుపెట్టుకో, నియంతల జీవితం చివరికి ఎక్కడికి వస్తుందో అది. ఫాల్స్ ప్రిస్టేజ్కి పోకు. నీకు అధికారం ఇచ్చిన రోజేమో అందలం ఎక్కి కూర్చొని అందరినీ కూర్చోబెట్టి ఇలా స్పీకర్లను గౌరవించిండ్రా? మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించిండ్రా? ఒక దళితుడైన సిఎల్పి నాయకుడుగా ఉన్న బట్టి గారి యొక్క అధికారాన్ని తీసేసింది ఎటుపోయింది? సంపత్ గారిని, వెంకటరెడ్డి గారిని డిస్మిస్ చేసే హక్కు మీకు లేకుండా చేసిన రోజు ఎటుపోయింది? ఇలా మీకు ప్రజాస్వామ్యం గురించి గుర్తొస్తున్నది, మీకు ప్రజలు గుర్తొస్తున్నారు, మీకు నటులు ఇలా మీరు ఎట్లా నటిస్తున్నారో చూస్తున్నాం. కొంతమంది మీడియాలో కొంతమంది ఉన్న వాళ్ళని తీసుకొని పోయి మీరు నెలకు ₹1 కోటి ఇచ్చి బ్లాక్ మైకులు పెట్టించి ఇలా ముఖ్యమంత్రి గారిని తిట్టిస్తున్నారు. సిగ్గనిపించట్లేదా మీకు? మీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్నా? ఇలా బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ వాదం ఎక్కడిది? తెలంగాణ రాష్ట్ర సమితి అనే పదమే తీసేసి భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్న దద్దమ్మలు మీరు. మీకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడి? బడికి రానోడు ఇలా పాఠాలు చెప్తున్నాడు, అసెంబ్లీకి రానోడు ఇలా నల్లికుట్ల వేషాలు వేసుకుంటా సన్నాసులతో, దద్దమ్మలతో ఇలా ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే స్పీకర్ గారి వరకు ఇట్లా చేస్తున్న విషయం గుర్తుపెట్టుకొని తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ సమాజం మీ స్ట్రేచర్ను పాతాళంలోకి తొక్కింది. నీలాంటి నియంత్రణ తొక్కి ఇలా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి